రూపాంతరం అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున మీలో ప్రతి ఒక్కరికి శుభాలు, స్వాగతం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల మా తండ్రి, పరిపూర్ణుడైన దేవా, నీ వాక్యమును మేము విని నేర్చుకుని ఆ ప్రకారము జీవితాన్ని మార్చుకుని బ్రతుకుటకు, రక్షణ లేనివారు రక్షణ పొందుటకు, రక్షింపబడిన వారు మీకు నిజమైన కృతజ్ఞతతో రూపాంతరము చెందుటకు కృప చూపించి కార్యము చేయమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు మన అంశం ఏంటంటే కృతజ్ఞతలతో పొంగి పొరలుట. కృతజ్ఞతలతో పొంగి పొరలుట. కొలస్సీ సంఘానికి పౌలు ద్వారా దేవుడు పత్రికను రాయించాడు. పౌలు కొలస్సీ సంఘానికి చాలా శ్రేష్టమైన ప్రగాఢమైనటువంటి సత్యములతో కూడిన పత్రిక రాశాడు. మనం చదివినటువంటి ఆ 2 వచనాల్లో గతంలో నేను ఒక ఫుల్ మెసేజ్ ఇచ్చాను కనుక వాటన్నిటిలోనికి వెళ్ళట్లేదు. కేవలం ఒక విషయాన్ని మనం ఇప్పుడు వింటాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించచ్చు, ఆయన యందుండి నడుచుకొనుడి. సో క్రైస్తవ విశ్వాసి క్రీస్తు యేసులోనికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి ఒక కృతజ్ఞత భావం అనేది కలుగుతుంది. అది పెరుగుతూ ఉంటుంది. దాంట్లో విస్తరణ అనేది ఓవర్ఫ్లోయింగ్ కెపాసిటీ వరకు, అంటే పొంగి పొరలు స్థితి వరకు అది వస్తూ ఉంటుంది. నా ఒక క్రైస్తవ విశ్వాసురాలు దైవ సంబంధిగా ఉన్నారు, లేకపోతే ఆత్మీయులుగా ఉన్నారు, ఆత్మానుసారంగా నడుచుకుంటున్నారు, ఆత్మీయంగా ఎదుగుతున్నారు, ఉపయోగకరంగా ఉన్నారు అన్నదానికి ఒక చిహ్నం, ఒక సైన్ ఏంటంటే కృతజ్ఞత కలిగినటువంటి వారై ఉండుట, థ్యాంక్ఫుల్ పీపుల్గా ఉండుట, గ్రేట్ఫుల్ పీపుల్గా ఉండుట. ఎందుకంటే వారు యేసుక్రీస్తునందు వేరుపారిన వారిగా ఉన్నారు, ఆయనలో కట్టబడుచున్నటువంటి వారిగా ఉన్నారు, ఆయన యందుండి నడుచుకునేటువంటి వారిగా ఉన్నారు, ఆయన ద్వారా విశ్వాస సంబంధమైనటువంటి విషయములను నేర్చుకుని స్థిరపరచబడిన వారిగా ఉన్నారు కనుక అనేక ఈవులను దేవుడు వారికి ఇచ్చాడు, ఉచితంగా ఇచ్చాడు, కృపచేత ఇచ్చాడు కనుక వారు కృతజ్ఞత అనే దాని విషయంలో ఏమాత్రము లోటు చేయకుండా ఉంటారు, కొదువ లేకుండా ఉంటారు. గతకాలపు రక్షణ విషయంలో కావచ్చు, ప్రస్తుతం దేవుని కృపలు కనికరాల విషయంలో కావచ్చు, భవిష్యత్తులో ఆయన వారిని తీసుకుని వచ్చేటువంటి ఆ పరిపూర్ణ స్థితిని గురించినటువంటి విషయంలో కావచ్చు, తృప్తిపడి వారు దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తారు. విశ్వాసం అనేది వ్యక్తికి ఆంతరంగికంగా ఉండే విషయం. అది క్రియలోనికి వచ్చినప్పుడే ఇతరులు దాన్ని చూస్తారు. సో విశ్వాసం అనేది నిజమైనది అన్నదానికి ఒక నిదర్శనం ఏంటంటే ఆ మనిషి తన జీవితాన్ని కృతజ్ఞతతో జీవించుట. సో కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తిని మనం ఈజీగా గుర్తిస్తాం, కృతజ్ఞత లేని వారిని కూడా ఈజీగా గుర్తిస్తాం. వారి యొక్క పైవేషము, వారి వాలకము, వారి బాడీ లాంగ్వేజ్, వారు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ఈ విషయాలను బట్టి వీరు తృప్తిపడి, వీరు దేవుడి యందు సంతోషించి దేవుడికి ఎంతగానో కృతజ్ఞులై ఉన్నారు, దేవుడి ప్రజలకు ఎంతగానో కృతజ్ఞులై ఉన్నారు అనేది మనకి తెలిసిపోతుంది. వీరికి తృప్తే లేదు, వీరు దేవుని యందు ఆయాసంతో ఉన్నారు, వీరికి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలన్న లక్షణమే లేదు, ఇతరులకు కూడా వీరు కృతజ్ఞులు కారు. ఎంతసేపు తీసుకుంటారు కానీ ఏమీ తిరిగి గుర్తించరు, గౌరవించరు అండ్ కృతజ్ఞత చెల్లించరు, ఒక కార్యము కూడా తిరిగి చేసి పెట్టరు అన్నది మనకు అర్థమైపోతుంది. సో దేవుడి యొక్క కృప వారిలో పనిచేసింది అంటే వారు కృతజ్ఞత గలవారిగా ఉంటారు. సో ఇక్కడ పౌలు ఏమంటున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు. సో నేను ఆత్మీయంగా పెరగాలి, ఆత్మీయముగా యోధుడినవ్వాలి, యోధురాలనవ్వాలి అని చాలామంది ఆశ పెట్టుకుంటారు, ప్రార్థనలు చేయించుకుంటారు. మంచిదే, మీరు ప్రార్థనలో పెరగండి, మీరు బైబిల్ ధ్యానంలో పెరగండి, దేవుడి యొక్క ఆధ్యాత్మిక సత్యములను తెలుసుకున్నటలో విశాలపరచబడండి, సంఘంలో సేవలో విశాలపరచబడండి, దేవుడి కొరకు మీరు ఏది తలపెట్టిన దాంట్లో విశాలపరచబడండి. కానీ ప్రతినిత్యం 24/7 మీ హృదయపు పరిస్థితి ఎట్లా ఉండాలి అంటే, మీ యాటిట్యూడ్, వైఖరి ఎట్లా ఉండాలంటే, ఇట్ షుడ్ బీ అన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, అంటే ఎల్లప్పుడూ కృతజ్ఞతాపూర్వకముగా. అట్లా కృతజ్ఞతాపూర్వకంగా ఉంటే విమర్శలు చేయడం అనేది ఉండదు,
ఫిర్యాదులు చేయడం అనేది ఉండదు, సనగడం అనేది ఉండదు, గొనగడం అనేది ఉండదు, అసంతృప్తి అనేది ఉండదు, నీరసించిపోవడం అనేది ఉండదు. ప్రస్తుతం మన జీవితంలో ఎట్లాంటి పరిస్థితి ఉన్నా, ఎట్లాంటి అనుభవం ఉన్నా మన సంతోషానికి లేకపోతే ఆనందానికి ఏమాత్రం డోకా ఉండదు. అది పౌలు చెరసాల్లో కూర్చొని పత్రిక ఫిలిప్పీలకు రాసినప్పుడు ఎల్లప్పుడూ నువ్వు ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అంటున్నాడు. చూడండి, మామూలుగా అవిశ్వాసులకైతే అది విడ్డూరంగా అనిపిస్తుంది. ఆయన్ని జైల్లో పెడితే ఆయన జైల్లో నుండి ఎల్లప్పుడూ, అంటే జైల్లో కూడా దేవుడి యందు ఆనందించాలా అన్న ఆలోచన వారికి కలుగుతుంది. వారికి అది తెలియదు కనుక అట్లా అనుకుంటారు. సో క్రైస్తవ జీవితంలో ఉండాల్సినటువంటి ఒక శక్తివంతమైన లక్షణం ఏంటంటే కృతజ్ఞత గల మనస్సు. చాలా ఏళ్ల క్రితం పీటర్ కమింగ్స్ అనేటువంటి ఒక వ్యాపారి, రియల్ ఎస్టేట్ డెవలపర్ ఆయన డెట్రాయిట్ సింఫనీ ఆర్కెస్ట్రాకి 1998లో చైర్మన్ అయ్యాడు. సో ఇది అందరూ దాతల చేత ఇవ్వబడినటువంటి దానము, డొనేషన్ ద్వారా ఈ యొక్క సింఫనీ ఆర్కెస్ట్రాని డెట్రాయిట్లో వారు నిర్వహించేవారు. దానికి చాలా ఖర్చు అయ్యేది, అదంతా కూడా దాతలు ఇస్తే వచ్చేది, దాని ప్రకారం జరిగేది. సో ఈయన చైర్మన్ అయిన తర్వాత అది కొంత మరి అంటే అంతకుముందు ఉన్నటువంటి స్థాయిలో లేకుండా కొంత తగ్గిపోయింది కనుక ఈయన దాన్ని తిరిగి రివైవ్ చేద్దాం అనుకున్నాడు. ఎవరైనా సరే దానికి $500 కన్నా ఎక్కువ ఇస్తే ఈయన వ్యక్తిగతంగా కూర్చుని వారికి థ్యాంక్ యూ నోట్ రాసేవాడు. ముందు వారు ఏం చేసేవారంటే అన్ని ప్రింటెడ్ లెటర్స్ ఉండేవి, థ్యాంక్ యూ. సో దాంట్లో చైర్మన్ యొక్క థ్యాంక్స్ ప్రతి మనిషికి 1000 మంది దాతలు ఉంటే 1000 మందికి అట్లాగే ఉంటుంది, పేరు ఇక్కడ మారుతుంది, కింద అంతా కూడా సంతకంతో సహా ప్రింట్ అయి ఉంటుంది. అట్లా పంపించేస్తారనమాట. వారి గురించి ఆలోచించకుండా, వారిని పట్టించుకోకుండా ఏదో దానం చేశారు, ఒక థ్యాంక్స్ వాళ్ళ మొహం మీద కొడదాం అన్నట్టు. కానీ ఈయన అట్లా కాదు, పీటర్ కమింగ్స్ అట్లా కాదు. 500 కన్నా ఎక్కువ ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను నా చేతులారా ఉత్తరం రాస్తాను అండ్ వారికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్తాను. సో అట్లా ఆయన చేయడం మొదలుపెట్టినప్పుడు మేరీ వెబర్ పార్కర్ అనేటువంటి ఒకప్పటి డెట్రాయిట్ ఘనమైన వంశంలో పుట్టినటువంటి వ్యాపారస్తురాలు, ఆ టైంలో ఆమె అక్కడ లేదు, ఆమె కాలిఫోర్నియాకి వెళ్ళిపోయింది. గత 20 ఏళ్లుగా ఆమె కాలిఫోర్నియాలోనే ఉంటుంది. ఆమె వృద్ధాప్యంలోకి వచ్చింది, ఆమె విధవరాలైపోయింది, ఒంటరిగా ఉంటుంది కనుక ఆమెను ఎవరు పట్టించుకునేవారు లేరు కనుక ఒక పెద్ద అప్స్కేల్ నర్సింగ్ హోమ్లో ఆమె ఉండేది. సో ఆమె ఏం చేసింది, 50,000 చెక్ పంపించింది. 50,000 చెక్ ఆమె పంపింది కనుక ఆమెకి ఆయన ఉత్తరం రాశాడు. దాన్ని బట్టి ఆమె సంతోషించి, అంటే మామూలుగా వీళ్ళందరూ డబ్బులు తీసుకొని మర్చిపోతారు, వీళ్ళు చేసేది ఏదో మంచిదే కదా, మేము ఇచ్చేసి ఇంకేం ఆశించము అనుకున్నట్టు ఉంటారు. కానీ ఆయన అంత పెద్ద పర్సనల్ నోట్ థ్యాంక్స్ రాసేసరికి ఆమె మళ్ళా కొన్ని వారాలకి ఇంకొక 50,000 చెక్ పంపించింది. సో ఈసారి పీటర్ మళ్ళీ ఆమెకి ప్రత్యేకంగా థ్యాంక్స్ అనేది రాసిన తర్వాత చెప్పాడు, నేను ఒకసారి మిమ్మల్ని వచ్చి వ్యక్తిగతంగా కలిసి మీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, మీ బాగోగులు చూడాలనుకుంటున్నాను, ఎప్పుడు రావచ్చు అంటే ఆమె కొన్ని మాసాల తర్వాత రావచ్చు అని చెప్పినప్పుడు ఆయన అక్కడికి వెళ్ళాడు. ఆమె ఉన్న కాలిఫోర్నియాకి వెళ్ళాడు. వెళ్ళి ఆమెతో కలిసి ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె అన్నది, మీరేమనుకోకపోతే నేను ఈ సంవత్సరము $500,000 అంటే $5 లక్షల దానము చేయాలనుకుంటున్నాను. ఈ సంవత్సరం మాత్రమే కాదు, రాబోయే 5 ఏళ్ళు ప్రతి సంవత్సరం $500,000 అంటే $500,000 అంటే వచ్చే 5 ఏళ్లలో డెట్రాయిట్ సింఫనీ ఆర్కెస్ట్రా కొరకు నేను మీకు $2.5 మిలియన్ ఇస్తాను. ఒక్కసారి ఆయన షాక్ తిన్నాడు. ఆయన అన్నాడు, మీరు అంత ఇవ్వనవసరం లేదు, మీరు ఇప్పటికీ ఇచ్చిన దానికే మేము థ్యాంక్స్ చెప్తున్నాం. ఆ మంది లేదు, నాకు ఇవ్వాలని ఉంది, నేను ఇస్తాను, 5 సంవత్సరాల్లో $2.5 మిలియన్. ఎందుకంటే నేను నా యొక్క కర్తవ్యము విధి అని ఇవ్వట్లేదు, నా మీద ఒత్తిడి ఉందని ఇవ్వట్లేదు, లేకపోతే ఏదో ప్రలోభ పెట్టారని ఇవ్వట్లేదు. కానీ నాకు మీరు జెన్యున్గా అంటే ఎంతో స్వచ్ఛముగా కృతజ్ఞతలు చెప్పారు, మీరు చాలా శ్రేష్టమైన వ్యక్తిత్వం గల వ్యక్తి, మీ చేతుల్లో అది బాగా పైకొస్తుందని నేను ఇస్తాను. సో అట్లాగే ఆమె ఇచ్చింది. సో ఆమె అంతగా ఇవ్వడానికి గల కారణం ఏంటి, ఈ వ్యక్తిలో ఉన్నటువంటి జెన్యున్ థ్యాంక్ఫుల్నెస్. సో దేవుడు మనకు ఆల్రెడీ తన కుమారుడిని ఇచ్చాడు, దేవుడు తన రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు, దేవుడు తన పరిశుద్ధాత్మని ఇచ్చాడు, దేవుడు తన పరిశుద్ధ లేఖనాలను ఇచ్చాడు, దేవుడు తన పరిశుద్ధ సంఘాన్ని ఇచ్చాడు. దేవుడు ప్రతిదినం మనకి మన భారాన్ని మోసి మనకి కావలసినటువంటి సమస్త ఈవులను ఇస్తున్నాడు. మనం ఇంకెంత కృతజ్ఞులమై ఉండాలి.
ఈమెమో నెక్స్ట్ 5 years $500,000 ఇన్స్టాల్మెంట్ కింద 5 ఏళ్ళకి ఇస్తోంది. దేవుడు ఆల్రెడీ ఇచ్చేశాడు. అండ్ వీళ్ళు అన్యులు, వీళ్ళు క్రైస్తవులు కూడా కాదు. అన్యుల్లోని అంత కృతజ్ఞతా భావం ఉన్నప్పుడు, ఆమె అంతగా మరి ఆ కృతజ్ఞతకు కరిగిపోయినప్పుడు, అంత ఆమె ఇవ్వడానికి ఇష్టపడినప్పుడు, మనం ఇంత పొందుకున్నటువంటి వారం దేవుడికి ఇంకెంత కృతజ్ఞులమై ఉండాలి. ఎవరైతే ఆయన యందు వేరుపారి ఉంటారో, ఇంటి వలె కట్టబడతారో అండ్ నేర్చుకున్న ప్రకారం విశ్వాసంలో స్థిరపడతారో, అట్లాంటి వారే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరిస్తారు. వారే ఆయన యందుండి నడుచుకుంటారు. సో ఈ అబౌండింగ్ ఇన్ థ్యాంక్స్ గివింగ్, లేకపోతే ఓవర్ఫ్లోయింగ్ విత్ థ్యాంక్స్ గివింగ్ అనేది, కృతజ్ఞతలతో పొంగి పొరలుట అనేది చర్చెస్లో మనకి చాలా అరుదుగా కనపడుతుంది. చర్చ్ గోయర్స్ చాలామంది ఉన్నారు. చర్చ్ గోయర్స్ అంటే సంఘాలకు వెళ్ళేవాళ్ళు. పెద్ద సంఘమా, చిన్న సంఘమా, ఒక మోస్తారు సంఘమా కాదు. ఏ సంఘమైనా తీసుకోండి, ప్రపంచవ్యాప్తంగా 30 ఉన్నా, 300 ఉన్నా, 3000 ఉన్నా, 30,000 ఉన్నా, 3 లక్షలు ఉన్నా, అక్కడికి వచ్చేవారు చర్చ్ గోయర్స్ అంటాను వారిని. క్రిస్టియన్స్ అన్నాం, ఎందుకంటే ఆ చర్చ్ గోయర్స్కి క్రిస్టియన్ లక్షణాలు లేవు. సో వారిని చర్చ్ గోయర్స్ అంటే సంఘాలకు వెళ్ళేవాళ్ళు, గుడికి వెళ్ళేవాళ్ళు, మస్జిద్కి వెళ్ళేవాళ్ళు, గురుద్వారాకి వెళ్ళేవాళ్ళు అని ఎట్లా అంటామో, ఎవడైనా పోవచ్చు అక్కడికి. గుడికి ఏ మతస్థుడైనా పోవచ్చు, మస్జిద్కి ఏ మతస్థుడైనా పోవచ్చు, ఇంకే మతస్థుడైనా పోవచ్చు. అట్లాగే సంఘాలకి దేవుడితో సంబంధం లేనటువంటి వారు ఉందనుకుని వచ్చేటువంటి వారు చాలామంది ఉన్నారు. వారికి లక్షణం ఉండదు. క్రైస్తవులకైతే నిజముగా దేవుడి కృపను బట్టి, దేవుడి మంచి కార్యములను బట్టి కృతజ్ఞత చూపాలి అనే లక్షణం ఉంటుంది. అండ్ వారి జీవితంలో ఇతరులు కాసింత చేసిన దాన్ని బట్టి వారికి కృతజ్ఞులై ఉంటారు. కానీ చర్చ్ గోయర్స్ ఉంటారు చూడండి, జస్ట్ సంఘాలకు వెళ్ళి వచ్చేటువంటి వారు దేవుడికి బొత్తిగా కృతజ్ఞులై ఉండరు. దేవుడు తన కుమారుడిని మా కోసం బలియాగముగా చేశాడు, మా పాపము నుండి మమ్మల్ని రక్షించుటకు అన్న కృతజ్ఞత లేదు. సంఘము మా కొరకు ఎంతో త్యాగం చేసి మమ్మల్ని భూ సంబంధమైన పర సంబంధమైన జీవితం, దేవుడు మెచ్చే జీవితానికి సిద్ధపరుస్తుంది అన్న కృతజ్ఞత లేదు. సంఘంలో కాపర్లు, మరి పెద్దలు, సంఘ సభ్యులు మాకు ఎంతో క్షేమాన్ని కలిగించారు అన్న కృతజ్ఞత లేదు. మా ఆత్మలను వారు కాచి మాకు క్షేమాన్ని కలిగిస్తున్నారు అన్న కృతజ్ఞత లేదు. సంఘమంతా ఒక దైవ కుటుంబముగా మాకు ఎనలేని మేళ్లు చేసింది అన్న కృతజ్ఞత లేదు. వీళ్ళు కృతజ్ఞత లేనటువంటి దుష్టులు. అట్లాంటి వారే చర్చెస్లో ఎక్కువ. అందుకనే వారిని చర్చ్ గోయర్స్ అంటున్నాను, క్రిస్టియన్స్ అనట్లేదు. బట్ బార్న్ అగైన్ క్రిస్టియన్స్, తిరిగి జన్మించిన క్రైస్తవులు న్యూ క్రీచర్స్, నూతన సృష్టి, న్యూ నేచర్తో ఉంటారు కనుక వాళ్ళు థ్యాంక్ఫుల్గా ఉంటారు, దేవుడికి ఎనలేని కృతజ్ఞతలు చెప్తారు. ఆస్వాల్డ్ ఛాంబర్స్ ఇట్లా రాశాడు, మన హృదయంలో కృతజ్ఞత అనే బావి లోతుల్లో నుండి పెళ్ళుబుకేటువంటి కృతజ్ఞత భావము ప్రధానముగా దేవుడు మన పాపమును క్షమించినందుకు కలుగుతుంది. సో పాప క్షమాపణ కలిగినటువంటి ప్రతి వ్యక్తి అట్లా కృతజ్ఞతను చూపిస్తాడు. ఇప్పుడు ఈ పౌలు ఈ యొక్క కొలస్సీ సంఘానికి రాసినటువంటి ఆ పత్రికలో కొన్ని మాటల్లో ఎట్లా కృతజ్ఞత గురించి మాట్లాడతాడో గమనించండి. నేను జస్ట్ చదువుతాను, ఎక్స్ప్లెయిన్ చేయను. 1 అధ్యాయం 3-4 వచనాల్లో ఏమని రాశాడు? పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు. మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. అదే అధ్యాయం 12వ వచనంలో, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. సో తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారవడానికి మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతలు చెప్పండి. 3వ అధ్యాయం 15 నుండి 17వ వచనం వరకు, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. దేవుడి సమాధానం మన హృదయంలో ఏలుతూ, మన హృదయంలో చింత లేకుండా, ఆందోళన లేకుండా, భయం లేకుండా, ఏ రకమైనటువంటి హారిబుల్ ఫీలింగ్ లేకుండా మనల్ని దేవుడు ఉంచాడు అంటే ఎంత గొప్ప ధన్యత. ఆ స్థితి లేకే కదా చాలామంది నిద్ర మాత్రలు మింగి, ఈ మందు మింగి ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి.
మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. 4వ అధ్యాయం 2వ వచనంలో రాశాడు, ప్రార్థన యందు నిలుకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. సో దేవుడు తన సంఘంలో థ్యాంక్ఫుల్నెస్ అనేది ఓవర్ఫ్లో అవ్వాలని ఆశపడ్డాడు. అందుకని ఇదంతా రాయించాడు. ఆయన సంఘము ఆయన్ని ఆరాధించడానికి వచ్చినప్పుడు సంఘంలో ఉన్న వారందరూ ఏకత్వంలోనికి వచ్చి అందరి హృదయాల్లో నుండి దేవుడి పట్ల ఒకరికి కృతజ్ఞత భావం అట్లా పెళ్ళుబుకాలి, ఓవర్ఫ్లో అవ్వాలి. అట్లా చర్చ్ ఉంటే అది లేనటువంటి వారు దాని వైపు ఆకర్షించబడతారు. కానీ అట్లా లేనప్పుడు మనం ఇతరులకి అంత ఉపయోగకరంగా ఉండం. సో ఈ గ్రాటిట్యూడ్ అనేది మరి అట్లా ఉప్పొంగుతుంది. అండ్ పౌలుకి పదాలు ఇష్టం, అబౌండింగ్, ఓవర్ఫ్లోయింగ్ అనేటువంటి పదాలు చాలా ఇష్టము. 2 చోట్ల నేను 2 విషయాలు చదువుతాను, మీకు అర్థమవుతుంది. రోమా 5వ అధ్యాయం 15వ వచనంలో ఇట్లా రాశాడు, అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించింది. సో యేసుక్రీస్తు యొక్క కృపచేత దేవుడి యొక్క పాప క్షమాపణ, ఆత్మరక్షణ అనే దానము అనేకులకు ఎట్లా విస్తరించిందో అట్లా పొందిన వారి హృదయాల్లో కృతజ్ఞతాస్తుతులు విస్తరించాలి. రోమా 15:13లో రాశాడు, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారవుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. సో గ్రీక్ భాషలో కానీ హీబ్రూ భాషలో కానీ బీయింగ్ ఫిల్డ్ అంటే నింపబడుట అన్నదానికి ఒక ప్రత్యేకమైనటువంటి మనోభావం లేకపోతే ఒక అనుభవంతో నిండినప్పుడు ఉద్వేగంతో సంతోషిస్తాము చూడండి, ఆ ప్రకారము దాన్ని తీసుకున్నారు. సో టు బీ వెరీ థ్యాంక్ఫుల్ ఇండీడ్ అంటున్నాడు. అంటే నిజముగా మీరు కృతజ్ఞులై ఉండండి. ఎక్స్ప్రెస్ యువర్ థ్యాంక్ఫుల్నెస్ మచ్, లేకపోతే విస్తృతంగా మీ కృతజ్ఞతలను మీరు తెలియచేయండి. సాగిపోయిన ముఖం పెట్టుకొని సొట్టపోయిన వాలకం పెట్టుకొని సంఘాల్లో ఉండేవారు చాలామంది మనకు కనపడతారు. అందరూ పాడుతుంటే వారు పాడరు, అందరూ వాక్యాన్ని వింటుంటే వారు ఇంకేదో పని చేసుకుంటుంటారు. లేకపోతే షో వెరీ మచ్ హౌ థ్యాంక్ఫుల్ యు ఆర్, మీరు నిజముగా ఎంత కృతజ్ఞత భావము గలవారో చూపించండి. సో థ్యాంక్ఫుల్నెస్ అనేది గ్రీక్లో యూకారిస్టియా అనేటువంటి పదము, దాని యొక్క అర్థం ఏంటంటే అప్పుడప్పుడు మన ట్యాప్స్ ఇళ్లలో మన ట్యాప్ మూసి పెడతాం, కిచెన్లో మూసామనుకుందాం, సింక్లో అది పూర్తిగా మూసుకోకుండా టప్పు టప్పు టప్ అని ఒక బొట్టు 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 పడుతూనే ఉంటుంది ఉదయం నుండి సాయంత్రం దాకా. అట్లా కాదు మీ కృతజ్ఞత, అప్పుడో బొట్టు అప్పుడో బొట్టు అప్పుడో బొట్టు రాల్చండి కృతజ్ఞత అని కాదు ఆయన చెప్పేది. ఇట్లా విప్పేసాం అనుకోండి, అన్నం వండడానికి బియ్యం కడగడానికి అట్లా గిన్నె పెట్టి ఇట్లా ఇప్పేసాం అనుకోండి, నిండి మనం చూసుకోకపోతే గిన్నె నుండి నీళ్ళన్నీ పొర్లి పారిపోతాయి చూడండి. అట్లా పొంగి పారనివ్వమంటున్నాడు కృతజ్ఞతలు. ఒక్కొక్క డ్రాపు కాదు. సో ఆ ప్రకారం మీ జీవితం ఉందా? ఆ ప్రకారం మీరు దేవుడికి కృతజ్ఞులై ఉన్నారు, నిజంగా మీరు రక్షించబడిన వారైతే ఉంటారు. ఎవరుండరో చెప్తాను 4 మాటలు. అన్గాడ్లీ ఆర్ నాట్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ పీపుల్. భక్తిహీనులు దేవుడికి కానీ మనుషులకు కానీ కృతజ్ఞత చూపరు. రోమీలకు రాసినప్పుడు 1వ అధ్యాయం 21వ వచనంలో, మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. బ్యాక్ స్లైడర్స్ ఆర్ నాట్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ పీపుల్. విశ్వాసము నుండి వెనకబడిన వారు, దిగజారిన వారు, ఒకప్పుడు ముందు ఉన్ని ఇప్పుడు ఆల్మోస్ట్ నీరుగారిపోయినటువంటి వారు దేవుడికి కానీ మనుషులకు కానీ కృతజ్ఞతలు చెల్లించరు. సెల్ఫిష్ పీపుల్ ఆర్ నాట్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ పీపుల్. స్వార్థపరులు దేవుడికి మనుషులకి కృతజ్ఞతలు చెల్లించరు. వీరు జలగలాంటి వారు, ఎంతసేపు ఇమ్ము అండమే కానీ వీరికి కృతజ్ఞతలు చెప్పడం రాదు. డిస్కంటెంటెడ్ పీపుల్ ఆర్ నాట్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ పీపుల్. అసంతృప్తి పరులు దేవుడికి కానీ మనుషులకు కానీ కృతజ్ఞతలు చెప్పరు. ఆ మాట చెప్తుంటే సంఘ పితరుడు సిప్రియన్ యొక్క థ్యాంక్స్ గివింగ్ నాకు గుర్తుకొస్తుంది. 258 AD అంటే క్రీస్తు శకం 258 కార్తేజ్లో ఆయన్ని వారు అరెస్ట్ చేశారు, హతసాక్షిగా చేయబోతున్నారు. ఆయన యొక్క మరణ శాసనమును వారు చదివారు, డెత్ సెంటెన్స్ని వారు చదివారు, ఇక చంపేస్తారు. సో ఆ డెత్ సెంటెన్స్ ఆయనకి చదివి వినిపించగానే ఆయన ఇట్లా చెప్పాడు ఎలుగెత్తి,
I heartily thank Almighty God who is pleased to set me free from the chains of the body. ఈ శరీరం యొక్క సంకెళ్ళ నుండి నన్ను విడుదల చేస్తున్నటువంటి సర్వశక్తుడగు దేవునికి హృదయపూర్వకముగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అని హతసాక్షి అయిపోయాడు. ఈ రోజుల్లో మీరు చూడండి, హతసాక్షుల దాకా వద్దు, కల్లో కూడా మనోళ్ళు హతసాక్షులు అవ్వరు. కానీ కాసింత చిన్న ఇబ్బంది, చిన్నది వారికి అనుకున్నది జరగకపోతే, ఆశపడింది దొరక్కపోతే, వారి ప్రార్థనకి వెంటనే జవాబు రాకపోతే, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు నాకే ఎందుకు కష్టం పెట్టాడు, ఎన్నెన్ని మాటలు అంటారు దేవుడి మీద. కృతజ్ఞత లేనటువంటి డ్రై హార్ట్స్ అవి, అంటే పూర్తిగా ఆ యొక్క ఎడారి ఎండిపోయినట్టు వారి హృదయాలు ఎండిపోయాయి కృతజ్ఞత లేకుండా. ఆ సిప్రియన్ని చూడండి, ఇప్పుడున్నటువంటి ఇట్లాంటి వారిని చూడండి. డివిజివ్ పీపుల్ ఆర్ నాట్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ పీపుల్. విభజనకారులు ఎవరైతే మనుషుల మధ్యలో వేరుపాటు చిచ్చుపెట్టి దూరం చేస్తారో వారు దేవుడికి మనుషులకు కృతజ్ఞతలు చెప్పరు. ఎన్వియస్ పీపుల్ ఆర్ నాట్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ పీపుల్. కుళ్ళుకునేవారు దేవుడికి ఇతరులకు కృతజ్ఞతలు చెప్పరు. అండ్ ఇక డెవిలిష్ పీపుల్ ఆర్ నాట్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ పీపుల్. సాతాను సంబంధాలు బొత్తిగా దేవుడికి ఇతరులకు కృతజ్ఞతలు చెప్పరు. మరి మీరు మీ జీవితం గురించి పరిశీలన చేసి చూసుకోండి. రూపాంతరము చెందుట అంటే ఈ లక్షణము కలిగి ఉండుట. మీ హృదయము దేవుడి పట్ల ఇతరుల పట్ల కృతజ్ఞత భావముతో నిండి పొర్లుతూ ఉండుట. ఒక భక్తుడు ఇట్లా రాశాడు, కృతజ్ఞతలు చెప్పే స్వరము దేవుడి మంచితనమును గూర్చి మాట్లాడుట ఎప్పుడు మానదు. ఆయన దగ్గర అది ఏమీ ఆశించదు. అండ్ దేవుడిస్తే తప్ప ఇది నాకు దక్కదు, నా వలన ఇది కలిగినది కాదు అనేటువంటి తృప్తితో ఉంటుంది. ఆయన కనికరములను చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది. దాని యొక్క భాష ఎల్లప్పుడూ ఆయన యందు ఆనందించుట. అండ్ అది ఎప్పుడు కూడా ఇతరులకి క్షేమాన్ని చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. కీర్తనకారుడు లేకపోతే అపోస్తలు అండ్ క్రైస్తవ బలహీనమైన విశ్వాసులు వారి యొక్క మోకాళ్ళ మీద ఉన్నప్పుడు ఇట్లాంటి కృతజ్ఞత భావముతో బ్రతికారు. మనం కూడా బ్రతకాలంటాడు. సో ఇక ముగింపులో ఒక మాట రాయబడి ఉంది కదా, హెబ్రీ 13:15, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు, జిహ్వా ఫలము అర్పించుదుము. సో లెట్ us be thankful to God all the time. సో ఒకసారి ఒక సేవకుడు ఒక అపరిచితుడైనటువంటి వృద్ధుడిని దర్శించడానికి పోయాడు. దూరంగా ఉంటాడు ఆయన. సో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఒక టిన్ను రేకుల షెడ్లో ఆయన ఉన్నాడు. ఆయన నడిచి వచ్చేసి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు తలుపు కొంత తెరిచింది. తలుపు సందులో నుండి చూస్తే ఆ వృద్ధుడు మోకరిల్లి ఉన్నాడు, ప్రార్థనలో ఉన్నాడు. ఎదుట బీన్స్ అండ్ అంటే మనం తినేటువంటి బీన్స్, తర్వాత ఉప్పు రాసినటువంటి పంది మాంసం, రెండు కూడా ఉడకబెట్టినవే. దానికోసం ప్రార్థన చేస్తున్నాడు. దీన్ని నాకు ఇచ్చినందుకు దేవా నీ కృతజ్ఞతలు. సో ఆయన పాపం తింటున్నాడని ఏమి డిస్టర్బెన్స్ చేయకుండా ఉన్నాడు. ఆయన అది కొన్ని నిమిషాల్లో తినేసిన తర్వాత మళ్ళా దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాడు. నన్ను తృప్తిగా భుజించుటకు నీవు కృప చూపినందుకు నీ కృతజ్ఞతలు. ఈ పాస్టర్ గారు ఆశ్చర్యపోతున్నాడు. ఆయన తిన్నదేంటి? ఆ కాసింత ఉడికేసిన ఉప్పు పెట్టిన పంది మాంసం అండ్ కాసింత బీన్స్. ఆ కాసింత తిని మళ్ళా నాకు భోజనము చేత తృప్తినిచ్చినందుకు కృతజ్ఞతలు అంటున్నాడు అని చెప్పి ఎంతగానో ఆశ్చర్యపోయాడు. సో ఆయన తన పుస్తకంలో ఏం రాశాడంటే, ఆ మనిషి నిజముగా సంతోషించు వాడై ఉన్నాడు, దేవుని యందు పూర్తి సంతృప్తిని కలిగి ఉన్నాడు కనుక అట్లాంటి ప్రార్థన చేశాడు. రెండవది, ఆ మనిషి మనకేం నేర్పిస్తున్నాడంటే, దేవుడి పట్ల కృతజ్ఞత చూపాలి అంటే మనకు అన్నీ ఉండాల్సిన అవసరము లేదు. మనకేమీ లేకపోయినా మనమున్న పరిస్థితుల్లో మనము దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి, ఇతర ఆత్మీయ ఆధిక్యతలను బట్టి, ఇవ్వబోయే నిత్యత్వాన్ని బట్టి మనము కృతజ్ఞతలు చెప్పచ్చు. సో అట్లాంటి కృతజ్ఞత మీలో ఉందా? అది విస్తరిస్తోందా? మీ హృదయంలో దానికి స్థానం ఉందా? మీ హృదయం దాంతో నిండి పొర్లుతోందా? వేసుకోవాల్సిన ప్రశ్న, చూసుకోవాల్సినటువంటి విషయం. అండ్ ప్రతి విశ్వాసి ఆ ప్రకారం ఉంటే ఆత్మీయంగా ఎదుగుతున్నట్టు, లేకపోతే మరి దిగజారైనా ఉండాలి, ఆర్ అసలు ఎప్పుడూ ఆత్మీయతలోనికి అడుగు పెట్టకుండానైనా ఉండాలి. యేసుప్రభు సిలువలో మనందరి కోసం మన పాపపు శిక్షను భరించింది, ఆయన హింసింపబడింది, ఆయన దేహము చీల్చబట్టకిచ్చింది, ఆయన రక్తాన్ని చిందించింది, మన కొరకు ఆయన చనిపోయింది, సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచింది. ఎందుకు అంటే మన పాపముల నుండి మనల్ని విమోచించి, రక్షించి, మనల్ని నూతన సృష్టిగా చేసి ఆయనలాగా మనల్ని కృతజ్ఞతాభావముతో బ్రతికింప చేయడానికి.
అండ్ నిత్య రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరచడానికి. సో ఆ రక్షణ, ఆ రూపాంతరం యేసు ద్వారా మనదవుతుంది కనుక మీరు కూడా ఆయన్ని ఆశ్రయించి పొందుకుంటారని ప్రార్థిస్తున్నాను. ప్రేమగల తండ్రి, మేము విని విడిచిపెట్టక వినడానికి విధేయత చూపి వర్ధిల్లునట్లు, ముఖ్యంగా ఈరోజు మేము నేర్చుకున్నటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో విస్తరించినట్లు ఈ మా ప్రియులందరికీ సహాయము చేయండి. వీరిలో ఏ ఒక్కరు నశించి నాశనానికి పోకుండా ప్రతి ఒక్కరు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది రక్షింపబడిన ప్రతి ఒక్కరు క్రీస్తు యేసునకు కృతజ్ఞులై, ఆయన యందున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో విస్తరించినట్లు కార్యము చేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం, ఆయనని ప్రేమించి కృతజ్ఞతలతో బ్రతుకు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండును గాక. ఆమెన్.